सच्चिदानंद सद्गुरु अवधूत वेंकटेश्वर महाराज की जय। ओम नारायण आदि नारायण, ओम नारायण आदि नारायण, ओम नारायण आदि नारायण। अवधूत శ్రీ వెంకటేశ్వర వారి యొక్క సన్నిధిలో మనం ప్రతి మంగళవారం శ్రీ ఆనందమయ మా గురించి మనం వివరించుకుంటూ వస్తున్నాం. ఈమె ఢాకా అంటారు, అంటే బంగ్లాదేశ్ ప్రాంతంలో ఈమె నివసించేవారు ఎక్కువగా. ఆ తర్వాత అనేక దేశ పర్యటన చేస్తూ ఈ దేశమంతా కూడా పర్యటించేవారు. ఈమె దర్శించడానికి మాస్టర్ గారు ఎంతగా శ్రమించారు, ఎన్ని కష్టాలు పడ్డారు అనే విషయం గత కొన్ని వారాలుగా మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత భరద్వాజ మహర్షి గారు అఖండానంద సరస్వతి దగ్గర సద్గోష్ఠి జరిగింది. ఆ సద్గోష్ఠిలో ఒక్కొక్కరు ఒక ప్రశ్న వేస్తుండేవారు. గత వారం ఏం నేర్చుకున్నాం, ఆధ్యాత్మికతకి లౌకికానికి పొత్తు కుదురుతుందా అని అఖండానంద సద్గోష్ఠిలో మనం వివరించుకున్నాం. అలా మాట్లాడుతూ మాస్టర్ గారు ప్రశ్న వేయాలి. మాస్టర్ గారిక భరద్వాజ మాస్టర్ గారికి హిందీ సరిగ్గా తెలియదు. ఎట్లా వచ్చి రాని హిందీ ఇంగ్లీష్తో మాస్టర్ గారు ప్రశ్న వేశారు. అధర్మం పెంచి పెరిగిపోతుంది కదా, అలా పెంచి పెరిగినప్పుడు దాన్ని నశింప చేయడానికి భగవంతుడు అవతరిస్తారని చెప్పాడు. ఎక్కడ చెప్పారు? భగవద్గీతలో చెప్పారు. దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసంగా నేను అవతరిస్తానని కృష్ణ భగవానుడు భగవద్గీత చెప్తున్నాడు. మరి ఇంతగా అరాచకం జరుగుతున్నాయి, ఇంతగా అధర్మం పెంచి పెరిగిపోతుంది, మరి భగవంతుడు ఎందుకు అవతరించలేదు? ఇది మాస్టర్ గారి ప్రశ్న. భగవంతుడు ఉన్నాడా లేడా, ఏంటి చూస్తూనే ఉన్నాడేంటి అని మనం కూడా అంటూనే ఉంటాం. దానికి అఖండానంద స్వామి సమాజం చెప్తున్నాడు ఇక్కడ. అన్నప్పుడు మాస్టర్ గారి వంక ఎంతో వాత్సల్యంతో ఇవన్నీ మనం దర్శించాలి. ఇలా అడిగారు దాని సమాజాపడం కాదు, ఎంతో వాత్సల్యంతో అలా చూశాడు. చూచి ఆవేదన గ్రహించాడు. ప్రశ్న అడగతా నేను కూడా ఏదో అడగాలనగతా. ఆ ప్రశ్నని హృదయపూర్వకంగా అడగడమా లేదు 10 మందిలో మెప్పు కోసం అడగడమా? ఇక్కడ మధుడు వాత్సల్యంతో ఆయన ఆవేదన గ్రహించాడు. అంటే వేసే ప్రశ్న కూడా హృదయపూర్వకంగా వేస్తున్నాడు, కఠోర శుద్ధిగా వేస్తున్నాడు, ఎంతో ఆవేదనతో వేస్తున్నాడు. అది మనకి గుర్తించాలి ఇక్కడ. ఎందుకంటే సిద్ధపురుషుడు అఖండానంద స్వామి వారికి తెలియని ఏముంటుంటుంది? వాత్సల్యంతో ఆవేదన గ్రహించి నవ్వుతూ ఇప్పుడేమో అధర్మాన్ని కాపాడడానికి అవతరించాలన్నావు, అంటే దుష్ట శిక్షణ చేయడానికి అవతరించాలన్నావు. మరి శిక్ష రక్షణ కూడా ఉంది కదా. శిష్యులు రక్షించాలి. శిష్యులు రక్షించాలంటే భక్తులు అనుకున్నాం, వాళ్ళు కూడా రక్షించాలి కదా అని చెప్పుకున్నాడు కదా. ఈ రోజుల్లో అలా రక్షించదగిన వారు ఎక్కువ మంది లేరు. ఎవరు లేరు? శిష్యులు లేరు. శిష్యులు అంటే ఎవరు? భక్తులు లేరు. భక్తులు ఉంటే వాళ్ళకి ఇబ్బంది పెడతా ఉంటారు, ఇబ్బంది పెట్టినప్పుడు భక్తులు అవతరిస్తాడు. భక్తులే లేరున్నప్పుడు ఆయన అవతరించే లాభం అర్థం కాదు. అందరూ దృష్టిలో అయితే ఎవరు కాపాడా? ఆయన ఒకటి అవతరించారనుకోండి, స్మాష్ మొత్తం పోతారు. ఉంటే ఎవరు దృష్టిలే కదా, అర్థమని పాటించుకుంటున్నాను. అందుకని అవతరించలేదు. అంటే ఏంటి? భక్తులను కాపాడడానికే భగవంతుడు అవతరణ. అంటే భక్తులు అనేవాళ్ళు లేరు, అంటే ధర్మంగా ఉండేవాళ్ళు లేరు. అంటే వారి అర్థం ఏంటి? అందరము డబ్బాపాలే, అంటే అందరము అధర్మ పరులే. పైకి బాగుండొచ్చు, కానీ హృదయంలో పైకి నేను బాగా సాగుతా ఉండా, కానీ ఏం ఆలోచిస్తున్నాను అర్థం. అందుకే డాక్టర్ అని చెప్పాను.
పైకి బ్రహ్మాండ సంవత్సరం అనిపించాను, లోపల ఏదో ఆలోచిస్తుండా. ఏం ఆలోచిస్తాను, టైం అయింది రాలేదు, అసలు టైం తెలియదు, చెప్పిన మనకి రాలేదు, ఇదే ఘోష ఉంటుంది లోపల. ఇంకేమైనా ఉంటుందంటారా? ఆతగానే రాడు. మరి ఎక్కడ వచ్చే సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి. కొత్త యుగం అవతరించాడు భగవంతుడు. అప్పుడు భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉన్నాయి. ఆ కొత్త యుగంలో ప్రహ్లాదుడు ఉన్నాడు, ధ్రువుడు ఉన్నాడు. వాళ్ళని కాపాడడానికి అవతరించాడు. ఆ తర్వాత త్రేతాయుగం. యజ్ఞయాగాలు చేసేవారు ఋషులంతా కూడా. ఎవరి కోసం? వారి కోసం ఉండదు, లోక కళ్యాణం కోసంగా. ఆ లోక కళ్యాణం జరగకుండడం కోసంగా రాక్షసులు ప్రయత్నించారు. వాళ్ళు చేసే యజ్ఞం ఎవరి కోసం చేస్తున్నారు? లోక కళ్యాణం చేస్తున్నారు. అంటే సమాజం బాగుపడాలి, సమాజ హితం కోసం చేస్తున్నారు. మరి వాళ్ళకి అడ్డు తగిలితే మరి వాళ్ళని కాపాడాలి కదా. అదే త్రేతాయుగంలో భగవంతుడు అవతరించాడు. ద్వాపరయుగంలో రెండు ఉందన్నమాట. ఇటు దయ ఉంది, ఇటు కాఠిన్యం ఉంది, ఇటు క్రోధం ఉంది, ఇటు శాంతి ఉంది. ఇటు కౌరవులు ఉన్నారు, ఇటు పాండవులు ఉన్నారు. ఇది ఎంతమంది? కౌరవులు ఎంతమంది? పాండవులు ఎంతమంది? పాండవులు 5 మంది, కౌరవులు 101 మంది. 5 మంది కూడా శిష్టాచారులుగా ఉన్నారు కాబట్టి, ధర్మపరంగా ఉన్నారు కాబట్టి, ఆ 5 మంది దించడం కోసంగా భగవంతుడు అవతరించాడు. మరి కలియుగం, కలి అంటేనే మాయ, మాయ అంటేనే మలినం. బాహ్యపర మలినం కాదు, హృదయ మలినం. మరి ఆ హృదయమలాన్ని నాశనం చేయడానికి భగవంతుడు ఎలా అవతరిస్తాడు? అందరూ అలాగే ఉన్నారు. అటు బాహ్యంగా ఉండే, ఇటు అంతరంగంగా ఉండే. ఇంకా వచ్చాడంటే ఏముందే, ఇంకా అందరూ పోవాల్సిందే. ఎవడు న్యాయస్తుడు, ఎవడు ధర్మపరుడు? దీనికే బైబిల్లో యేసుక్రీస్తుని ఒక వేశ్యని పట్టడానికి అందరూ వచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? మీలో మనసులో కూడా తప్పు చేయని వాళ్ళు ఉంటే ముందు రాయి. అందరూ వెళ్ళిపోయారు. కారణం లేదు, ఎందుకంటే ఆంతరికంగా పరిశుద్ధం చేసుకోవడానికే సత్సంగం. లేదా దీనివల్ల ఏ ఉపయోగం ఉంటుంది? అందుకని భగవంతుడు అవతరం లేదు కలియుగంలో. ఆ భగవంతుడు మానవ రూపంలో అవతరించాడు. మానవ రూపంలో అవతరించి మనలో ఒక భక్తిగా నడిచారు. ఆయనే వెంకటేశ్వర, ఆయనే వీరబ్రహ్మం గారు, ఆయనే శ్రీ సాయినాథ్, ఆయనే వంతర రాఘవేంద్ర స్వామి, ఆయనే వేమన, ఆయనే రామకృష్ణ పరమహంస, ఆయనే రమణ మహర్షి, ఆయనే స్వామి వివేకానంద. అవతరించి మనిషిలో కరుడు గట్టిన మలినమాన్ని దాన్ని పరిశుద్ధం చేయడం కోసంగా వారు తమ జీవితాలని త్యాగం చేశారు. నొరమూడి వెంకటేశ్వర స్వామి వర్షం పడలేదు. కారణం ఏమిటి? అందరి పాప కర్మల ఫలితమే కరువు కాటకాలు రావడానికి కారణం. ఆ కరువు కాటకాలు రావడం అంటే ఇంక అందరూ పాపాత్ములే, అది పరిస్థితి ఏంటి? అందుకని వెంకటేశ్వర స్వామి 3 రోజులు ఒక ఊర్లో అయితే, 6 రోజులు ఒక ఊర్లో అయితే చెరువులో కూర్చొని పచ్చి నీళ్లు కూడా ముట్టకుండా ఓం నారాయణ ఆదినారాయణ చెరువులో కూర్చొని రాత్రి ఏం బాగుపడ్డం నామాన్ని చూసి 3 రోజుల తర్వాత ఇప్పుడు పడపడమంటుందిగా అది చెరువు నుంచి బయట రావడం, వర్షం రావడం. ఇదేదో ఎప్పుడో ఏ యుగంలో జరిగింది కాదు కదా. దాదాపు 1982వ సంవత్సరం ఆగస్టు 24 వరకు స్వామి వారు సజీవంగా ఉన్నారు. 82 నుంచి ఒక 20 సంవత్సరాలు వేసుకోండి, అంటే 60-62 ప్రాంతంలో ఖండాలు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అందరి యొక్క పాపాలను తల తీసుకున్నాడు. అందుకని ప్రకృతి ఏం చేసింది? వర్షం కురిపించింది. మరి నాకు అగ్ని అవసరపడుతున్నాడు అందరూ హితం కోసంగా
ఇప్పుడు లోక కళ్యాణం కోసం తపస్సు చేస్తుంటే త్రేతాయుగంలో భగవంతుడు అవతరించలేదా కిరాతుడి రూపంలో? అలాగే ప్రకృతి ఏం చేసింది? సహకరించింది. వారి యొక్క ఆర్ద్రత, వారి యొక్క ఆవేదన అందుకుంది. అది ఇక్కడ మహర్షి గారు. అందుకని వాత్సల్యం చూస్తూ అతని యొక్క ఆవేదన గ్రహించి సమాధానం చెప్పాడు. కాబట్టి ఇక్కడ శిష్యులు ఎవరు లేరు, భక్తులు ఎవరు లేరు. ఇంకా ఆయన ఎందుకు అవతరిస్తాడు? అని అవతరించాడు అనుకోండి, మొత్తం హాతకర్పూరంలాగా మొత్తం అర్థమైపోతాం. ఒక్క వేళ అంత దాకా ఎందుకండి? దేవాలయానికి కిటకిటలాడుతున్నారు. దేవ నమస్కారం మీరు పెట్టాను. ఆయన ఒక్క మాట, ఇంకా ఇంటి దగ్గర తల్లి దగ్గర చూడకుండా నాకు కొబ్బరిగా గుర్తున్నావే, ఇంట్లో కుటుంబ కలహాలతో వచ్చి ఇక్కడికి వచ్చావే, ఇంట్లో వాళ్ళు క్షోభ పెట్టి వచ్చి ఇక్కడ వచ్చి నువ్వు పారాయణ చేస్తున్నావే అని ఒక్క మాట అంటే మనం ఉంటాము. ఇప్పుడు జనం ఉంటారా? అడిగిన గమ్మున్నాడు. ఎందుకు గమ్మున్నాడు? అది మీరు అడగద్దు. మనం గమ్మునుడి కనీసం వచ్చి కనబడతావు దానికి. అది ఆయన ప్రేమ. మాట ఒకటి రావు, ఇంకంటే మనం చెడిపోతాం, మనం నాశనం అయిపోతాం. అట్లా కాకుండా నాశనం కనీసం తెలుసుకుంటారు కదా. అడగకుండా చూస్తా తెలిసి చూసానంటే ఆయన చూపడం మీద పడితే కొంతకాలానికైనా మాడకుండా పోతారా అని ఆయన గమ్మునుంటాడు. అర్థం భావిస్తున్నాం. అందుకని భగవంతుడు అవతరించలేదు. అందుకని హాతకర్పూరంలో దహించిపోతారు. అందుకే అవతరించలేదు అంటూ నీ నా వంటి కొందరికి ఇటు ఆవేదన కలిగిస్తున్నారు కదా. అయ్యో అంటున్నాం కదా. అయ్యో అతను పుచ్చిపోతున్న ఆలోచన నీకు వచ్చింది కదా. ఆ ఒక్క చిలుకు చాలు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కలిగిందంటే తప్పకుండా కూడా మనం రక్షించడం కోసంగా భగవంతుడు అవతరిస్తాడు. ఆవిడ ఒకరనుకుంటే ఇద్దరు అనుకుంటే చాలు. ఆ తత్వాన్ని అందరికి అందించాలి, ఆ ఆవేదన అందరికీ తెలియజేయాలి. అది నీ నా వంటి వారు ఆవేదన కలిగిస్తున్నారు. ఆ దివ్య ప్రేరణకు ఆత్మార్పణ చేసుకొని ఇది మనలో కలుగుతుంది కదా. అయ్యో ధర్మం 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 సత్యం సత్యం అన్న కొటకలాడుతుంది కదా. దానికి ఆత్మార్పణ చేసుకోవాలి. ఆత్మార్పణం అంటే ఏమిటి? దానికి కట్టుబడి ఉండగలగాలి. అవి తప్ప నాకు జీవితంలో ఏది లేదనే లక్ష్యం కలిగి ఉండాలి. ఆ లక్ష్యం నైతిక విలువలతో కూడి ఉండాలి. వల్ల ఏదో లక్ష్యం సరిపోతుందా? ఆ నైతిక విలువలు అంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి, అందరూ చేయదగిందిగా ఉండాలి. అటువంటి లక్ష్యం కలిగి ఉండాలి. అటువంటి లక్ష్యం కలిగి ఉంటే దానికి మార్గం మహాత్ములు అందిస్తూనే ఉన్నారు. ఇది నైతికులకు లక్ష్యంగా ఉంటే మహాత్ములు మార్గదర్శకులు అవుతున్నారు. ఆ మార్గాన్ని పట్టుకుని వెళితే మనకు ఆచరణ చేయడానికి అవకాశం ఉంది. ముందు లక్ష్య శుద్ధి, ఆ తర్వాత దానికి ఏ మార్గం, ఎలా వెళ్ళాలి, అలా వెళ్ళి సఫలీకృతమైన వాడు ఎవరున్నారు వారిని ఆశ్రయించు. వారిని ఆశ్రయిస్తే అప్పుడు ఆచరణ వస్తుంది అని చెప్తున్నాను ఇక్కడ. నేను నా వంటి వారు అలా ఆత్మార్పణ చేసుకుంటే సధర్మాన్ని పాటిస్తూ, ఎవరికి ఆత్మార్పణ చేసుకుంటే సరిపోదు, నీ ధర్మం మీద నిర్వర్తించు. అంటే ఏంటి? రంగు రుచి వాసన ఏంటది? 3 roses టీ. 3 ఉంటేనే అద్భుతంగా ఉంటుంది. అందులో రంగు లేకపోయినా వాసన లేకపోయినా, కాబట్టి ఆ 3 ఉండాలి. దాన్ని పెద్దలు ఏమన్నారు? మనస వాచ కర్మ. ఈ 3 కలిగి ఉంటే సంకల్పం సిద్ధిస్తుంది. అది కట్టుకున్నాను.
కాబట్టి ఇక్కడ ఏమంటారండి, ముందు ఆత్మార్పణ చేసుకో, లక్ష్యం ఏర్పరచుకో, నీ సధర్మాన్ని నిరంతరము పాటిస్తుంది. ఇక్కడ సధర్మము అంటే ఏంటి? ఇక్కడ వీరి సధర్మం ఏంటి? ప్రమాణంతో కూడిన సత్సంగ వివరణ ఇవ్వడం, ఇది నా ధర్మం. ఇది కాకుండా నా సొంత భావాలు చెప్పారనుకోండి, ధర్మం తప్పినాడు, అధర్మం పాటించాడు. మీ ధర్మం ఏమిటి? శ్రద్ధగా ఆలకించడం. అలా ఆలకించలేకపోతే అధర్మం. దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాం. అలాగే మన కుటుంబంలో, అలాగే మన సమాజంలో, అలా కుటుంబము సమాజంలో చూసుకుంటే మన ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు మాత్రమే భగవత్ అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. భగవత్ అనుగ్రహం అంటే జ్ఞానం అనుగ్రహం అండి, అంత ముఖ్యం కాదు. అలా సధర్మాన్ని కూడా పాటించకుండా ఏదో బాహ్యంగా ఇలా చేసుకుంటున్నప్పుడు నిష్ప్రయోజనము, ఫలితం స్వల్పము పాటిస్తూ సాటి వారిని మనసుకుంటూ పోవాలి. మూడు చెప్పాడు. సాటి వారిని అలా మనసుకుంటూ పోవాలి. ఇంత ఆషామాషం కాదు. లక్ష్యం రావడమే గగనం. ఎవరంటే పోతే నాకెందుకయ్యా, నేను నా కడుపు చాలు, నేను నా కడుపు చాలు అనుకుంటే నేను ఒక్కడే మిగలుతా, ఇంకెవరు ఉండరు. నాకు పిచ్చి పట్టిపోతాను. ఊళ్ళు ఎవ్వరు లేరు, నేనే ఉన్నా. నాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. నాతో మాట్లాడేవాడు లేడు. నేను ఉపయోగమా? సరే, అందరూ ఊళ్ళో ఉంటారు, ఎవరో తచ్చు మాట్లాడు. నా దగ్గర అన్ని అధికారం ఉండొచ్చు, డబ్బు ఉంది, అన్నీ ఉండొచ్చు కాక ఒక్కడా నా దగ్గరికి ఆనందం ఉండగలనా? ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆధ్యాత్మికతని మన సంస్కృతి కోసమే. ఆయన చెప్పాడు అలా మలుచుకుంటూ పోవాలి. అందరినీ మలవడానికి మనకేమి ఇచ్చాడు మాస్టర్ గారు? సత్సంగం ఇచ్చాడు. ఈ సత్సంగంలో మన ధర్మాన్ని పాటించుకోలేదు. ఇది కొట్టుబడిగాడండి, బాగా గుర్తుపెట్టుకుంది. మన స్వధర్మాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఎందుకని? నేను స్వధర్మంగా లేదనుకోండి, మన చుట్టూ వాళ్ళు ఏమవుతారు? అసలు ఏమంటారు? అసలు ఆయన చెప్పేది ఒకటండి, చేసేది ఒకటండి అని అంటారా? అప్పుడు ఎవరికి ఇబ్బంది కలుగుతుంది? మా నాన్నగారు ఇబ్బంది. నేను ఎవరైతే ఆశ్రయించానో ఆయనకి ఇబ్బంది. బాబా భక్తులండి వాళ్ళు ఇలా ఉన్నారండి, వెంకటేశ్వర భక్తులండి ఇలా ఉన్నారండి. ఎంతెవరికి వచ్చింది? అది ఇంకెంత పాపం. తెలియకుండా ఎవడో చేస్తూ ఉంటాడు. చాలామంది ఉన్నారు, కొన్ని కోట్ల జనాభా ఉంటారు. మనకి తెలియజెప్పడం కోసంగా మనకి భరద్వాజ మాస్టర్ వచ్చారు, వెంకటేశ్వరం ఉన్నారు. పోనీ మీ దగ్గర రాకుండా ఉన్నామా? వచ్చాం. వచ్చిన తర్వాత మన ప్రవర్తనలో మార్పు రాకపోతే నింద ఎవరికి? రాకుండా ఉంది. వచ్చిన తర్వాత అలా వాళ్ళు చెప్పిన పెద్ద కష్టమే చేయదు. యాగం చేయమన్నాడా, యజ్ఞం చేయమన్నాడా, ధ్యానం చేయమన్నాడా, తపస్సు చేయమన్నాడా, ఉంటే కలుసుకున్నాడు, కూర్చోమన్నాడా? నీ ధర్మాన్ని సకలంగా ఆచరించు. ఇంకేం చెప్పాలి? ఇక్కడ ధర్మాచరణ అంటే క్షమ, శాంతి, ఇవన్నీ సధర్మంలోకి వస్తుందండి. క్షమించే గుణం, శాంత గుణం, సహనము, ఓర్పు, ఈ నాలుగు కలిగినాను అనుకోండి, వాళ్ళ ధర్మాలు పాటిస్తాను. ఇది లేకుండా క్షణికావేశంతో, మాట దురుదుతో మాట్లాడిన సధర్మం తప్పినట్టు అంత వివరిస్తున్నాడు. అలా చేసుకుంటూ నువ్వు మనసుకుంటూ పోవాలి. ఎవరు చెప్తున్నారు? మాస్టర్ గారు చెప్తున్నాడు, అక్కడ నరసింహ స్వామి గారు. ఇక్కడ ఇలా మరికొందరు సృష్టినైతే అప్పుడు వాళ్ళు రక్షించడానికి భగవంతు తప్పక అవతరిస్తారు. ఇలాంటి భక్తులు తయారు కాగలిగితే అప్పుడు వీళ్ళకి ఇబ్బంది కలిగించవలసి ఉంటారు. అప్పుడు భగవంతుడు వస్తారు.
మరి అటువంటి వాళ్ళు ఎవరున్నారు? అంటే దీని ఉద్దేశం అందరం పాపాత్ములని స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. మరి చెప్పిన తర్వాత మన పాప చెప్పేశాడు కదా, ఎందుకు మనం బాగుపడేది, పాప చేసుకుంటా పోతాం అని ఊరకున్నాడమ్మా? కాదు, అని చెప్పాడు, నేను చేసి చూపిస్తాను. నువ్వు చేయలేవు అంటే నేను చేసి చూపిస్తాను. నువ్వు ఓడిపోతావు, నేను గెలిచి చూపిస్తాను. అదే కదా ప్రపంచ ఛాంపియన్ చెస్లో ఇప్పుడు ఇక్కడ 17 సంవత్సరాల పిల్లవాడు ప్రపంచ చెస్లో ఈ 2 పట్టుకున్నాడు. మరి ప్రపంచ ఛాంపియన్స్ ఆనంద్ కదా, ఆనంద్ చెప్పాడు నీ వల్ల కాదని. ఎంతోమంది ఈ వయసులో ఎంత ప్రపంచ కాలేదన్నాడు. లేదు ఆ అబ్బాయితో, అబ్బాయి మీరు విఘ్నేష్ పేరు, విఘ్నేషేనా గుర్తించు, సంతోషం. మన తమిళనాడు చెందినవాడు. ఈ 2 పట్టుకున్నాడు, చేయలేమన్నాడు, చేసి చూపించాడు. ఓడిపోతాడు, గెలిచి చూపించాడు. 17 సంవత్సరాల వయసులో దానికి ఎంత కృషి ఉంది, ఎంత లక్ష్యం ఉంది, ఎంత మార్గదర్శనం ఉంది. అదండి జీవితం అంటే. ఏదో ఖర్చులాగా పోతున్నాడు కాదు, ఎలా జీవించావు, నీ జీవన విధానం ఏ విధంగా ఉంది. అవి తెలియజెప్పడానికి మహాత్ములంతా వచ్చారు. ఇప్పుడు ఆ ఉద్దేశంలో వారి మహాత్ములు లెక్కే మనకు చూపిస్తున్నాడు. ఒరే వారి ఆదర్శంగా తీసుకోవాలి సంగతి, అది మనం గ్రహించాలి. అలా గ్రహించినప్పుడే ఈ దేహానికి సార్థకత ఉంటుంది, లేకపోతే సార్థకత ఉండదు. మట్టిలో కలిసిపోతుంది. ఏం ఉపయోగం? మట్టిలోంచి వచ్చింది, మట్టి ద్వారానే పెరిగింది, మట్టిలోనే కలిసింది. మట్టి ద్వారా పెరిగింది అని అంటున్నాను అంటే మట్టి తింటున్నామా? ఏమన్నా మట్టి ద్వారా పెరిగిందన్నది దేహానికి అంటే మట్టి తిన్నామా? మట్టిలో నుంచి ఏదో వచ్చింది. ఏదైనా దాంట్లైనా, పండ్లైనా, కాయ అయినా, కూరగాయలైనా, నీళ్ళైనా ఎక్కడికి వచ్చింది? మట్టిలో నుంచే కదా. మరి దాని ద్వారా మనం పెరిగాం. ఆల్మోస్ట్ మట్టితో పెరిగి అంటే మట్టి అంటున్నామమ్మా. నీకు ప్రశ్న వస్తుంది కదా, అందుకు సమాధానం. అప్పుడు భగవంతుడు అవతరిస్తాడు. నేను అలానే చేస్తున్నాను, స్వామి చెప్తున్నాడు, నేను అలానే చేస్తున్నా, నీవు అలానే. ఎవరికి? మాస్టర్ గారికైనా ప్రతి ఒక్కరు అనుభవించుకోవాలండి. మనకు కాదు, ఆయన చెప్పాడు మాస్టర్ గారు. మాస్టర్ గారు కానీ చెప్పింది, మనకి చెప్పలేదు ఆయన. ఎందుకంటే మాస్టర్ గారికి చదువుతున్నాం కదా. నీవు అలానే చేయి. భగవంతుడు ఒక సందేశం ఇచ్చాడంటే అది అందరికీ ఉపయోగపడుతుంది, అందరూ అన్వయించుకోవాలి. టీచర్ పాఠం చెప్తే ఒకరికి చెప్తారు, ఇద్దరు చెప్తారు, ముగ్గురికి చెప్తారా? ఆ క్లాస్ ఎంతమంది ఉన్నారో అంతమంది చెప్తారు. అంతమంది అర్థం చేసుకునేట్టుగా ఆమె ప్రయత్నం చేస్తారు. అందరూ పాస్ అవ్వాలని కోరుకుంటారు. కాబట్టి నేను అలా చేస్తున్నా, నువ్వు అలానే చెయ్యి అంటూ ప్రపంచాన్ని విడిచి మేము మాలాంటి వారు కొందరు చేస్తున్నారు. ప్రపంచాన్ని వదిలి మాలాంటి వారు అంటే అఖండానంద స్వామి అంటే సన్యాసులు, సాధువులుగా ఉండేవాడు. కొంతమంది చెప్తున్నాడండి, అందులో చెప్పలే. ప్రపంచాన్ని వదిలంటే ఏంటి? లౌకికతో సంబంధం లేకుండా, లౌకిక వ్యవహారాల్లో పట్టించుకోకుండా, ఒక సాధనాపరంగా అంటే లోక శ్రేయస్సు కోసం, లోక హితం కోసంగా సర్వస్వాన్ని విడిచి అంటే వైరాగ్యం కలిగి. ఇది వైరాగ్యం అంటే పేరుకు వేసుకోవడం కాదండి. అందుకే సన్యాసం అంటే కాషాయం కాదు, కాషాయం ధరించి సన్యాసం కాదు. మనసు వికసిస్తే సన్యాసం. పదాలు బాగా పట్టుకోండి. కాషాయం ధరిస్తే సన్యాసం అవ్వదు, మనసు వికసిస్తే సన్యాసం. మనసు వికసించడం అంటే ఏమిటి? విశాలత్వం చెందడం, దేని పట్ల కూడా కించిత్తు కూడా ఇష్టము అయిష్టము లేకపోతే మనసు వికసించడం అంటే అది నిజమైన సన్యాసం అంటే.
అంతేగాని ఏదో బట్టలు ధరించినందుకు మాత్రాన సన్యాసి అనిపించుకోవడం అది సబబుగా ఉండదు. అది ఎందుకు చెప్పడం? కొందరు పదం వాడాడు ఇక్కడ. మాలాంటి వారు ఈ ప్రపంచానికి దూరంగా ఉంటూ కొందరు చేస్తున్నారు. పైకి సన్యాసం చేసుకుంటాము, మరి జనంతో అడాన్ని పెట్టుకుంటున్నారు. ఆశ్రమాలు అంటున్నాం, చందాలు అంటున్నాం, శిష్యులు అంటున్నాం. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టుకున్నట్టే విడిచిపెట్టినట్ట. కొంచెం తేడా వచ్చినా కూడా సరే చిరున కోపం వస్తుంది. అదే గురువు మాట ధిక్కరించకూడదు, ఇది ఒక మాట వదిలేస్తారు. అది నేను బాగా కొందరు అనే పదం మాట్లాడి ఇక్కడ. కొందరు చేస్తుంటే ప్రపంచంలో ఉంటూనే నీలాంటి వారు మరికొందరు ఇలా చేయాలి. ప్రపంచంలో ఉంటూనే మీలాంటి వారు అంటే మాస్టర్ గారు లాంటి వారు. మాస్టర్ గారు అంటే తృష్ణ ఉన్నవాడు. దేని మీద తృష్ణ? తృష్ణ అంటే దప్పిక, ఆకలి, ఏదైనా కావచ్చు. అలా ఉంటూ మీరు చేయాలి. అలా చెబుతూ ఇది ఎంతో కష్టమే. ఏది? ప్రపంచంలో ఉంటూ చేయడం కష్టం. అది ముళ్ళబాట. ఎంత కష్టాలు మనుషులు చూస్తున్నాం. ఇచ్చేవాడు వచ్చాడు, ఒకడేవాడు వస్తున్నాడు, ఇసుకునేవాడు వస్తున్నాడు, నిందేవాడు ఉన్నాడు. దీంట్లో ఉండి దిట్టుకు రావాలంటే ఎంత కష్టం అది. ఆ ముళ్ళబాబు ముళ్ళు దాంట్లో ముళ్ళున్నాయంటే మనం ఎట్లా నడుస్తాం? ఎంత జాగ్రత్తగా నడుస్తాం. మునేళ్ళ మీద నడుస్తాం. ఇటు ఏళ్ళతో నడిచేదనుకుంటే మనం నడుస్తుంటాం. ఆయన నడవాల్సి. ఇంకా ఆ పక్కన అమృతం ఉంది, దాంట్లో ముళ్ళబాటు ఉంది. నేను ముళ్ళంతా పక్కన పెట్టిపోతామంటే మనం జీవించాలి. ముని వెళ్తే మనం నడవలేము. కష్టంగా జల్ల నడుచుకొని పడిపోతాం. అప్పుడు మనం ఏం చేయాలి? చెప్పులు వేసుకోవాలి. చెప్పులు ఒక్కరికి వేసుకుంటే 2 కాళ్ళకి వేసుకుంటామా? 2 కాళ్ళకి వేసుకోవాలి. ఆ 2 కాళ్ళకి శ్రద్ధ సత్పరి చెప్పాడు బాబా. అది అనుకోండి, ఏం గుచ్చుకో. ప్రహ్లాదుడు గుచ్చుకున్నదా? ధ్రువుడు ఏమన్నా ఇబ్బంది పడ్డాడా? మార్కండేయులు ఏమన్నా కష్టపడ్డాడా? అయ్యా శ్రద్ధాశబుడు మాది స్వామి, అది మాకు ఎక్కడ మాది లేదు. అతను పెట్టి పారాయణ సత్సంగం పెట్టుకోమని మనకి. ఈ 2 సకరంగా చేసుకుంటే ముళ్ళ బాట లేదు, రాళ్ళ బాట లేదు, అంతా పొల బాట. హృదయపూర్వకంగా చేయాలి. హృదయపూర్వకంగా చెప్పులు వచ్చింది. ఎడం కాదు కుడికాలు చేసి చెప్పులు వేసుకుంటాం. కుడికాలు ఎడం కాలికి వేసుకుంటాం, కుడికాలికి వేసుకుంటావు. ఎట్లా ఉంటుంది? నేను చెప్పులు వేసుకున్నాయంటే కుడికాలికి వేసుకోకపోతుంది, ఎడం కాలికి వేసుకోకపోతుంది. అలాగే పారాయణ చేస్తానయ్యా, నేను సకాలం చేస్తానయ్యా. ఏ విధంగా చేస్తున్నావు? శాస్త్రం చెప్పిన విధంగా చేస్తున్నావా లేదా సద్గురు చెప్పిన విధంగా చేస్తున్నావా? చూసుకోమన్నా గబాగా సొంతం వేసుకొస్తాం, చెప్పులు వేసుకొస్తాము. ఒక్కోసారి వేరే చెప్పులు వేసుకుంటా నాలాగా. అంటే వేరే సాంప్రదాయం తెలుసుకున్నాం. మళ్ళీ వేరే సాంప్రదాయం తరిపిన తర్వాత ఏం చేస్తాను? దూరం వెళ్ళిపోతుంది. చూసుకుంటే మన మందికి ఆగిపోయా. మళ్ళీ కాదంతా ఆయనకి వస్తే మన ముందు లేదు అక్కడ. ఇంక దీనే భరించాలి. ఇన్ని భావాలు ఉంటాయండి. ఊరికే అని చెప్పడు ఆయన. ప్రపంచంలో ఉంటూ మీలాంటి వాళ్ళు చేసుకుంటూ పోవాలి. అదెంతో కష్టమే. ఎందుకు అప్పుడు కష్టమైన పోయేవాడు? అలర్ట్ అవుతామని. కష్టమండి, కష్టమా, కొంచెం జాగ్రత్త పడతాం అని అనుకుంటాం కదా. పని కష్టం, గురికి పోతున్నావు, పని చలిగా ఉందండి, బాగా ఇబ్బంది అనుకుని ఏం చేస్తాం? కరెక్ట్గా బుడ్డలు పెట్టుకోమా? అలాగే కప్పుడు ఉన్నాను అనుకోండి, అప్పుడు ఉన్నాను అనుకోండి, మామూలుగా పోతాం అనుకోండి, ఇబ్బంది పడమా? అది కష్టమే అని మనం హింట్ ఇచ్చాడు. మళ్ళా అది సాక్షాత్తు ముళ్ళబాటే, సందేహం మాత్రం ఉంది. మళ్ళీ అనుమానం పెట్టుకుంటాయేమో, సాక్షాత్తు ముళ్ళబాటే. ఇంక ముళ్ళబాటు మీద అలా తొక్కడు. ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ ఎవరితో మాట్లాడాలి, ఎట్లా నలగాలి, అలా నలుగుతూ తప్పుకుంటూ మన కార్యం ఎలా సాధించుకోవాలి,
అనుకుంటూ ఉంటాడు. సందేహం లేదు ఆయన చెబుతూ ఆయన అవతరించాలంటే ఎవరు భగవంతుడు అవతరించాలంటే ఇలాంటి కఠోర తపస్సు మనం చేయక తప్పదు. ఇక్కడ నీవని పదం మళ్ళా వాడు అవతరించాలంటే ఇలాంటి కఠోర తపస్సు మనం చేయక తప్పదు. ఎందుకు తప్పదు? నువ్వు మానవ జన్మ ఇచ్చావు, మరి నీ లక్ష్యం ఏమిటి? నీ సాధకత ఏమిటి అని గుర్తు చేయడం అక్కడ ఉద్దేశం అన్నమాట. కఠోర తపస్సు, తపస్సు అని పదం వాడాల. కఠోరం అంటే చాలా కష్టం. మరి తపస్సు అంటే ఎలా చేద్దాం? ప్రపంచంలో ఉండమన్నాడు, ఈ తపస్సు ఎలా చేస్తాము? ముక్కు మూసుకొని కమలను పెట్టుకుని జుట్టు పెంచుకొని హృదయాలు పెట్టుకుని ఈ సమాధిని ఎలా ఉండగలుగుతాము? అందుకే తపస్సు 3 విధాలుగా చెప్పాడు కృష్ణ భగవానుడు. శారీరక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు. ఇది కఠోరంగా ఉంటుంది. ఈ 3 చేయాల్సిందే. ఈ 3 కలిసి తపస్సు. శారీరక తపస్సు, ఈ శరీరంతో తపస్సు అంటే తప్పించడం అండి. తపస్సు అంటే అర్థం ఏంటి? తప్పించడము. తపనంటే కలుపుకొని రామ్ 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 ఎందుకు అనుకుంటున్నాము? రాముడు దర్శనం కావాలి, తపన ఉంది నాకు. కృష్ణ అనుకుంటున్నాం, కృష్ణుడి దర్శనం కావాలి, అది తప్పిస్తున్నాం. అలాగే శారీరక తపస్సు, ఈ శరీరం ఇతరుల కోసం పరోపకారం ఇదం శరీరం చెప్పారు కదా పెద్దలు. ఇతరుల కోసం ఈ శరీరం ఉపయోగపడాలి, దానికోసం కృషి చేయాలి. నువ్వు మానసిక చేయలేకపోవచ్చు, మాటలు చెప్పలేకపోవచ్చు, శారీరక తపస్సు. ఎవరైనా సత్కారాలు చేస్తుంటే ఆ సత్కారాల్లో నీ వంతు పాల్గొచ్చు. ధన సహాయమే చేయాల్సిన అవసరం లేదు. సహాయము, సహకారం. సహాయం అంటే మన ఎదుగున్నదే ఇవ్వడం, సహకారం అంటే వాళ్ళు సన్నిహితంగా ఉండి వాళ్ళతో ప్రోత్సహించడం. ఇది శారీరక తపస్సు. ఈ శారీరక తపస్సు చేసి ఎంతమంది పునీతులయ్యారో మహాభారతం భాగవతాల్లో స్పష్టంగా ఉన్నది. రెండోది వాచక తపస్సు. మనం ఇప్పుడు మాట్లాడే మాట కూడా ఆచి తూచి మాట్లాడాలి. ఎదుటివారి మనసు గాయపరచకుండా ఉండే విధంగా. తూట కన్నా బలమైనది మాట. తూట అంటే ఏంటి? తుపాకు తూట. అది మనిషిని ఒకేసారి చంపేస్తుంది. కానీ మాట జీవితాలతో గుర్తుంటుంది. మంచైనా చెడు, మంచి మాట జీవితాలు గుర్తుంటుంది, చెడైనా జీవితాలను గుర్తుంటుంది. మంచి మాట అయితే వాడి జీవితాంతం ఆనందంగా ఉంటాడు. అది బాధ పెట్టే మాట అయితే పైకి అలా ఉండొచ్చు, కానీ లోపల తీక్షణంగా కుంగదీస్తూనే ఉంటుంది వాడన్న మాట. కాబట్టి ఆ మాట కూడా ఆశించి మాట్లాడు, అది కూడా గొప్ప తపస్సు. అందుకే కఠోర పదం వాడాడు. అందుకే మహాత్మ మితభాషి, స్మితభాషి, సత్యభాషి, పూర్వభాషి. ఎందుకు చెప్పారు అవన్నీ భాషలన్నీ? సత్యమే మాట్లాడు, మితంగానే మాట్లాడు, మృదువుగా మాట్లాడు. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఈ లక్షణ శ్రీరాముడు మనకు కనిపించింది కాబట్టి. మానసిక తపస్సు ఒక భాగం అండి. మనసులో అయ్యా ఇంత కలిగాలంటే ఏం చేయలేకపోతున్నాయ్యా, ఏం చేయకుండా మనం కూర్చున్న మనసులోనే సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, లోకమంతా బాగుండాలి ఆ నిరంతరం తప్పిస్తుంటే అది కూడా తపస్సు. మరి ఈ 3 తపస్సుల్లో 3 చేయగలం. ఈ 3 చేయలేదంటే ఏమీ లేదు ఈ ప్రపంచంలో ఉంటూ కూడా. అది చెప్తున్నాడు, ఈ ప్రపంచంలో ఉంటూ కూడా ఈ 3 చేయగలం. ఇక్కడ కఠోర పదం వాడాడు. ఆ కఠోరం అంటే కష్టం. కష్టం అంటే ఉంది,
ఇష్టం ఉంటే కష్టం ఉండదు, ఇష్టం ఉంటే కష్టం ఉండదు అంతే. కాబట్టి ఈ కఠోర తపస్సు చేస్తూ ఉంటే చేయక తప్పదు. తప్పని పదం ఎందుకు వాడాడు? అది చేస్తేనే నువ్వు ముక్తి పొందగలవు, విడుదల కాగలవు. దేని నుంచి? దుఃఖం నుంచి. నీకు దుఃఖ విమోచనం కాగలదు. కాబట్టి తప్పదు అంతే. ఎందుకు తప్పని మాట్లాడుతున్నాడు? వెంకటేశ్వర మాట్లాడుతున్నాడు, మేము చనిపోతే తిరిగి మానవ జన్మ వస్తుందా అని ప్రశ్న వేశారు వెంకటేశ్వర. దానికి మాట అన్నాడు, మనిషిగా పోతే మనిషిగా పుడతాడు అన్నాడు. మాట చిన్నదిగా ఉంది, దాని ఎంత అర్థం ఉంది? మనిషిగా పోతే మనిషిగా పుడతాడు. మనిషిగా కాకుండా జంతు ప్రవర్తనతో పోతే జంతువుగా పుడతాడు. అదేంటి? నీకు ఏ భావంలో ప్రాణం వదులుతావో ఆ సంస్కారం జన్మిస్తావు. ఇక్కడ మనిషి కాకపోతే అంటే ఏంటి? మనిషి అంటే మానవత్వం కలిగి ఉన్నాడు. మానవత్వం లేకపోతే మానవుడిగా ఎలా జన్మిస్తావు? నీకు రాక్షసత్వం ఉంది, ఆ రాక్షసత్వం ఉంటే నువ్వు రాక్షసంగా వస్తావు. అది గుర్తు చేయడం ఇక్కడ. అందుకని మనకు తప్పదు. అందుకే ఆర్ద్ర చింతన, రౌద్ర చింతన, ధ్యాన చింతన, శుక్ల చింతన 4 చింతనలు ఉన్నాయి. ఆర్ద్ర చింతన అంటే ఏమిటి? కోరికలతోనే పోతే సరిపోవడం. దానికి మనం చాలా ఉదాహరణ చెప్తున్నాం. ఒకటి పులుపు అంటే బాగా ప్రీతి. ఆ పులుపు కూడా వాడికి అల్సర్, వయసు 80 దాటింది, హాస్పిటల్లో జాయిన్ చేశారు. పులుపు పడకూడదు. ఆహారం ఎలా ఉండాలి? కాస్త పులుపు తక్కువ తప్పిడిగానే ఉండాలి. వయసు 80 దాటింది. వెంటనే అతను అంటున్నాడు, కాస్త వారికి ఏదో ఇదిగా ఉంది, కాస్త పులుపు తగలాలి అంటున్నాడు. అది కోడలు కావచ్చు, కుదురు కావచ్చు, పిల్లలు కావచ్చు. అప్పుడు ఏమంటాడు, అది ఇస్తే నువ్వు పోతావు అన్నాడు. పోతే పాడు ప్రాణం అన్నాడు. ప్రాణం పోయినా నాకు పులుపు కావాలి. వాడు పులుపు ఇవ్వలేదు. ఆ పులుపును తెచ్చుకుంటూ చనిపోయాడు. చివరికి చింతకాయలు పులుపుగా పుట్టాడు. తిను పులుపు దగ్గర పోయిన ప్రాణం పోయింది, పులుపు బాగా తిను. ఆర్ద్ర చింతన, రౌద్ర చింతన, ద్వేషం, ఉక్రోషం ఒకటి మీద. వాడు చూస్తే చాలు కాదు, వాడు పేరు వింటే చాలు, పేరు కాదు, పేరు ఒక అక్షరం వింటే చాలు. ఆ రౌద్రంతో సత్యాడు. తిరిగి వాడు శత్రువుగా పుట్టాడు. ఇంకోటి జ్ఞాన చింతన అంటే నిరంతరము సత్సంగం జరుగుతుందా, పారాయణ చేస్తుందా, సత్సంగం గురించి మాట్లాడుకుంటామా, ఇట్లా ఇదే చనిపోయినాడు. వాడు గొప్ప పండితుడికి జన్మిస్తాడు. అక్కడ శుక్ల చింతన అంటే ఆ పండితుడు జన్మించిన తర్వాత ఇక్కడ శుక్ల చింతన ఏంటంటే సర్వం భగవంతునిమయం అని నిరంతరం ధ్యానిస్తూ ఉంటాడే వాడు తిరిగి భగవంతుడి దగ్గర. ఇన్ని చింతనలు ఉన్నాయి. మనం ఏ చింతనలో పోవాలి? అడుగు చేయొచ్చు. కాబట్టి ఇలా చేయడం మనకు తప్పదు. లేకపోతే వాడిని ఇరుక్కునేస్తాం, ముందు రెండింటిని ఇరుక్కునేస్తాం. నా రోజు బయటపడేవాళ్ళని అంటే ఏమిటి? జన్మరాహిత్యం కావాలి. కాబట్టి మనం ఇవి చేయడం మన డ్యూటీ, మన కర్తవ్యము అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం అండి. అదే నొక్కి చెప్తున్నాడు అఖండానంద స్వామి. మాస్టర్ గారిని అడ్డు పెట్టుకొని మనకందరికి, కృష్ణుడిని అడ్డు పెట్టుకొని, అర్జునుడిని అడ్డు పెట్టుకొని కృష్ణుడు ఏ విధంగా భగవద్గీత చెప్పాడో ఇక్కడ అఖండానంద స్వామి మాస్టర్ గారిని అడ్డు పెట్టుకొని మనకు నిరంతరం బోధిస్తున్నాడు. అలా చేస్తే భగవంతుడు అవతరిస్తాడు. దీనే భరద్వాజ మహర్షి కుమార్ అంటాడు, నిరంతరం పారాయణ చేస్తూ ఉంటే ఈ కోస్తాతీరంలో కూడా సాక్షాత్తు సాయినాథుడు అవతరిస్తాడు చెప్తున్నాడు. బాబా ఎక్కడో అవతరించాడు కదా. ఈ కోస్తాతీరం అంటే విశాఖపట్నం టు చెన్నై, ఈ ప్రాంతంలో కూడా బాబా అవతరిన అవకాశం ఉంది. అందుకని పారాయణ చేద్దాం, పారాయణ చేయండి. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి గురుచరిత్ర పారాయణ చేయడం వల్ల మహారాష్ట్రలో
అనేకమైన మహాత్ములు అక్కడ అవతరించారు. తుకారాం కావచ్చు, నామదేవుడు కావచ్చు, జ్ఞానదేవుడు కావచ్చు, సఖి సగ్గుబాయి కావచ్చు, సఖి సుమతి కావచ్చు, శ్రీపాద ఋషి అంతా అక్కడే వెళ్ళారు కదా. కాబట్టి మన ధర్మం మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది లక్ష్యం పైన ఆత్మార్పణ చేసుకోవడం, స్వధర్మాన్ని పాటించడం. ఆ స్వధర్మాన్ని పాటిస్తూ నిరంతరము దానికోసం కృషి చేసుకుంటూ నలుగురిని కలుపుకుంటూ చేయడమే మన కర్తవ్యము. అది ముళ్ళబాటైనా కూడా సరే దాన్ని ఇష్టంగా మర్చుకోకని ఆ ముళ్ళబాట ఎలా ప్రయాణం సాగించో చెప్తున్నాడు మహాత్ములంతా కూడా. ఆ తత్వాన్ని అందించడమే ఇక్కడ ఉద్దేశం. అంటే ఏమిటి? భగవద్గీతలో చెప్పాడే దుష్ట శిక్షణ శిక్ష రక్షణ, దాని గురించి అఖండాంశానికి ఇంతలో ఇచ్చాడు. దాంతో అలా చెబుతూ మాస్టర్ గారు చీవి పట్టుకుని ప్రేమగా ఆ చెప్ప తక్కాడట. అంతమందిలో మాస్టర్ గారు ఎందుకని సరైన ప్రశ్నిస్తాడు. దీని సమాధానం అందరికీ అందుతుంది. అందుకని ప్రేమ. తన స్వార్థం కోసం మీద అడగల మాస్టర్ గారు ఇక్కడ. అలా చెవి బెరి పెట్టాడట, చెవి పట్టుకుని ప్రేమగా దగ్గరకు లాక్కున్నాడట, చెప్ప మీద కొట్టాడట. మాస్టర్ గారు చెవులు దగ్గర లాగాడు. నేను చెప్పిన సరికి విన్నావా లేదా అని విను అనిపించేటప్పటికి ముఖం మీద కొట్టాడు. ఆ బాగా ఉన్నావా అన్నమాట. అది చెవి పెట్టుకున్నాడు, చెయ్యి లాగలేదా, చెవి కొట్టుకున్నాడు. అంటే భావన మనం అందించుకోవడం అండి. అది అఖండార్థంలో మాస్టర్ గారు జరిగిన గొప్ప అనుభవం.